మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన పంజా విసురుతోంది. తాజాగా హర్ముజ్ జలసంధిలో వెళ్తున్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ పైన ఇరాన్ భీకర దాడికి తెగబడింది. ఉదయం నుంచి మనం చెప్పుకుంటాం, హార్ముజ్ జలసంధి ఇప్పటికే బ్లాక్ చేసేసింది. అటువైపుగా వస్తున్నటువంటి ఏ నౌకనైనా కూడా అడ్డుకుంటాం, అంతేకాకుండా నౌకలపైన దాడికి తెగబడతామంటూ ఇరాన్ హెచ్చరించిందనేటువంటి విషయాన్ని ఉదయం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఇరాన్ నౌకలపైన దాడికి తెగబడింది. ఈ ఘటనలో 4 భారతీయ నావికులు తీవ్రంగా గాయపడడంతో భారత్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన మొదలైంది. ఒమన్ తీరానికి కేవలం 5 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రయాణిస్తున్నటువంటి స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్ పైన ఇరాన్ దళాలు దాడికి తెగబడ్డాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. పలావు దేశపు జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్లో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 15 మంది భారతీయులు కాగా మిగిలిన 5 ఇరాన్ జాతీయులు. దాడి సమయంలో జరిగినటువంటి పేలుళ్ల దాడికి 4 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఒమెన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ రంగంలోకి దిగింది. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని వైద్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు మిగిలిన భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మధ్య ప్రాచ్యంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుంది. ఈ క్రమంలోనే హర్ముజ్ జలసంధి గుండా ఏ నౌకను వెళ్లనివ్వబోమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు అవసరమైనటువంటి 20% చమురు ఈ యొక్క హర్ముజ్ జలసంధి మార్గం గుండానే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ దాడులతో అంతర్జాతీయ చమురు మార్కెట్ కూడా ఒక్కసారిగా వణికిపోతుంది. అలాగే ఈ దాడి నేపథ్యంలో ఇప్పుడు భారత విదేశాంగ శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఒమెన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు కూడా జరుపుతుంది. గాయపడినటువంటి భారతీయులకు మెరుగైనటువంటి వైద్యం అందేలా చూడడంతో పాటు మిగిలిన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అటు ఇరాన్ చర్యలను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో అన్న భయం ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఇప్పటికే ఇజ్రాయెల్ పైన భీకరమైనటువంటి దాడులతో పేటరేగిపోతున్నటువంటి ఇరాన్ ఇప్పుడు హార్ముజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి నౌకల పైన కూడా దాడులకు తెగబడుతుంది. అయితే దీంట్లో ఇరాన్ తమ శత్రు దేశాలైనటువంటి ఆ దేశాల యొక్క నౌకలనే పూర్తిగా పేల్చివేస్తుంది అనుకున్నాం. కానీ ఈరోజు ఇప్పుడు భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి ఈ నౌక పైన కూడా ఈ యొక్క పేలుళ్లు జరగడం ఒకసారిగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిందా, లేకుంటే ఈ యొక్క నౌక భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి నౌక అనేటువంటి విషయం వారికి తెలియకుండా దాడి కొనసాగిందా? ఎందుకంటే ఆ నౌక పైన వేరే దేశానికి సంబంధించినటువంటి జెండాలు ఉన్నాయనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తుంది. భారతీయ విదేశాంగ శాఖ కూడా పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటుంది. అలాగే అక్కడ గాయపడ్డటువంటి భారతీయుల యోగక్షేమాల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి కాల్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒమెన్ అధికారులతో మాట్లాడుతూ వారి యొక్క భద్రత గురించి, మిగిలినటువంటి వారి భద్రత, అలాగే గాయపడ్డటువంటి వారికి మెరుగైన వైద్యం అందించేటువంటి విధంగా మానిటరింగ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా జలసంధులు అంటే సముద్రంలో నౌకల పైన కూడా ఇరాన్ ఇప్పుడు దాడులకు తెగబడ్డం అనేది సర్వత్రా ఆందోళనకరంగా మారింది.